మహబూబాబాద్ కంబాలపల్లి దగ్గర నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన వారిని పోలీసులు వదిలిపెట్టారంటూ మృతుల బంధువులు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ మృతుల కుటుంబ సభ్యులు మహబూబాబాద్ అండర్ బ్రిడ్జ్ దగ్గర ధర్నా చేశారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోద్ కవిత. ప్రమాదానికి కారణమైన వారిని శిక్షించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు మాలోద్ కవిత, సత్యవతి రాథోడ్. బాధితుల్ని ఆదుకుంటామని, ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు బలరాం నాయక్. మా ఆరాధ్య దేవమైన బుడియాబాబు దగ్గర వెళ్ళి వాళ్ళ మొక్కులు తీర్చుకొని రిటర్న్ వస్తూ ఉంటే మన మహబూబాబాద్ మండల్ మలయాళ పిహెచ్ సెంటర్లో పనిచేస్తున్న వాళ్ళు తిరుపతి డాక్టర్ అని చెప్తా ఉన్నారు. వాళ్ళు గుంజేడు దగ్గర వాళ్ళు దావత్ చేసుకొని తాగి ఉన్నారనే చెప్తా ఉన్నారు. మాకు తెలిసినంత సమాచారం ఇప్పుడు పోలీసుల ద్వారా. వాళ్ళు వాస్తవం అంటే ఆటోలో ఉన్న వాళ్ళు మొక్కు తీసుకొని వస్తున్న వాళ్ళు బుడియాబాబు దగ్గర అసలు మందు తాగారు. అక్కడ తినే తాగే సంస్కృతి ఉన్నది, దైవం కానీ. వాళ్ళు మొక్కు తీర్చుకొని ఒక అర్ధ గంటలు అయితే వాళ్ళు తండా చేరుకునే క్రమంలో వాళ్ళు కరెక్ట్ రూట్లో పోతున్నారు. తండా వాళ్ళు ఆటోలో పోయేవాళ్ళు ఎవరైతే చనిపోయిన నలుగురు కూడా. కానీ వీళ్ళు రాంగ్ రూట్లో వచ్చి వాళ్ళని నేను కొట్టేసినట్టుగా స్థానికులు కంబాలపల్లి గ్రామస్తులు కానీ పోలీసుల రిపోర్ట్ ప్రకారం కూడా చెప్తా ఉన్నారు. వారికి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆ కుటుంబాన్ని ఖచ్చితంగా వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించాలి, వాళ్ళకి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చాలా బాధాకరంగా ఉంది. చిన్న పిల్లలు, చాలా ఘోరమైన రోడ్డు ప్రమాదం. మరి తప్పిదం ఎవరిదైనా మరి ఎదురుగా వస్తున్న వాళ్ళు దేవుడు మొక్కు తీర్చుకోవడానికి పోయి వస్తున్నారు. నాకు తెలిసి వాళ్ళు తాగే ఆస్కారం ఉండదు. ఎదురుగా ఒక కారు, అందులో కొంతమంది మరి తాగి ఉన్నట్టు లేకపోతే ర్యాష్గా డ్రైవింగ్ చేసినట్టు భావిస్తున్నాం. దురదృష్టకరం ఏంటంటే ఆమె భర్త లేడు, కోడలు కూడా కోవిడ్ అప్పుడు చనిపోయింది, కొడుకు ఇద్దరు మనవాళ్ళని తీసుకొని పోయి వస్తున్న క్రమంలోనే దొరకటం జరిగింది. వాళ్ళు 5-4 ఉన్నారు. ఆ కారులో వచ్చి ఆటోకు గుద్ది బాగా స్పీడ్లో వచ్చి దాదాపుగా 150, 120, 130 స్పీడ్లో వచ్చి గుద్ది వాళ్ళ ప్రాణానికి హాని చేసింది. వాళ్ళు అందులో చిన్న 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళ లేడీస్, వాళ్ళ అమ్మ కూడా ఉంది. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే టోటల్గా మాత్రం 102%, 101% వాళ్ళదే తప్పు, గుద్దినోళ్ళదే. ఆటోది మాత్రం ఏ తప్పు లేదు. ఎందుకంటే స్పాట్లో నేను ఉన్నా కాబట్టి అంది స్పాట్లో ప్రాణాలు పోకముందే నేను అక్కడ చేరుకున్నాం. అక్కడ మేము కార్ ఆపేసరికి వీడు ఏం చేసిండంటే గుద్దేసి మళ్ళీ రిటర్న్ కార్ తిప్పుకుంటారు. ఎందుకంటే వీళ్ళకి గుద్దిపోయినట్టు అని చెప్పి వాళ్ళు ఒక ఎవిడెన్స్ తయారు చేసేందుకు ఆ విధంగా చేసిండు. వాళ్ళు శనివారం వెళ్ళిరు, శనివారం మొక్కి టోపీ చెప్పినట్టు ఆడ పడుకున్నారు. ఆదివారం 2:30 బయలుదేరి వస్తా ఉంటే అక్కడ నుండి వస్తా ఉంటే అందులో మా అక్క ఉంది, మా అల్లుడు ఉన్నాడు, మా మనవడు, మా మనవరాలు, తర్వాత మా అల్లుడు వాళ్ళ అత్త ఉన్నది, వాళ్ళ బామ్మర్ది ఉన్నారు. వీళ్ళందరూ వస్తూ ఉంటే కరెక్ట్ రూట్లో వెళ్తారు. వీళ్ళు ఇక్కడ మల్యాలట వాళ్ళ డాక్టర్, ఆయన తిరుపతి, బాగా తిరుపతి. అయినా డ్రైవింగ్ చేస్తారంట బాగా తాగి. వాళ్ళు డిన్నర్కి వెళ్ళి తాగి వస్తూ ఉంటే ఆ రూట్లో వచ్చి కారు గుదితే వీళ్ళు అక్కడ చనిపోవడం జరిగింది. ఇంకొక ఆమెకు నడుము ఇరిగింది, ఇంకొక అబ్బాయికి చేరిగింది. వాళ్ళు కూడా కొద్దిగా కష్టంగా ఉన్నారు. 6 ఉన్నారు. 6 పాటలు 4 స్పాట్ అయిపోయి చచ్చిపోయారు. వాళ్ళిద్దరికి హాస్పిటల్ వెళ్ళిపోయారు. ఆ డిమాండ్ ఏంటంటే వాళ్ళు 4 చచ్చిపోయారు. వాళ్ళ అవతలను బాగా తాగి ఆసుకొచ్చి చంపేసారు 4కి. మాకు ఎందుకంటే వాళ్ళ కుటుంబం బతకడానికి 2 పిల్లలు ఎంత, వాళ్ళకి ఎవరు ఏం ఆస్కారం లేదు. కాబట్టి వాళ్ళకి వచ్చి మన డబ్బులు ఎందుకంటే ఖర్చు కావచ్చు, వాళ్ళకి మించులు కావచ్చు ఇవ్వాలి. ఇచ్చి మాకు కొంచెం కొద్దిగా ఎందుకంటే కోసం చేసుకోవాలని చెప్పి